ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సరం కార్తీక మాసం బహుళపక్షం ఏకాదశి అనగా ఈ నెల 8వ తారీఖు ఉదయం 10:13 శ్రీ రామ్మూర్తి గారు తారా గారి ప్రథమ కుమారుడు చిరంజీవి రాధా గోవిందంకి శ్రీ శ్రీ ప్రసాద్ గారు రాణమ్మ దంపతుల ద్వితీయ కుమార్తె కృష్ణప్రియనిచ్చి వివాహం జరుపుటకు పెద్దలందరూ కలిసి నిశ్చయించడమైంది. అమ్మా, ఇదే చివరి ముహూర్తం. ఆ తరువాత 18 నెలల వరకు మంచి ముహూర్తమే లేదు. ఇంకంతా అయ్యింది కదా, వెళ్ళండి. ఇంకా ఆగండి ఆగండి తారాగారు, ఇంకా అవలేదు. ఇంకొక కార్యక్రమం ఉంది. ఏమయ్యా, నీకు చివర్లు ఇవ్వమనిచ్చానే, అవివ్వు. తీసుకో కృష్ణ. ఆ రోజు ఇవే ఉంగరాలు నా ఇంట్లో నిశ్చితార్థం అప్పుడు మార్చుకోలేకపోయారు. ఈరోజు మార్చుకోండి, మార్చుకోండి. అక్క పేరు తలుచుకుంటేనే ఏడ్చేలా ఎలా చేస్తారు తారాగారు? కొన్ని రోజులు వెయిట్ చేయి. ఎలా ఏడుస్తారో, ఏం చేసి ఏడిపిస్తానో నీకే తెలుస్తుంది. నేనుండగా మా అక్క కన్నీళ్లు కాదు కదా, చెమట చుక్క కూడా రానివ్వను. ఏంటే నీకు అంత నమ్మకం? ఏం చూసుకొని నువ్వు ఎగిరిపడుతున్నావు? మీలో ఉన్న చెడుని మాలో ఉన్న మంచి నిలవరిస్తుందని, మీలో ఉన్న రాక్షసత్వాన్ని వెనకున్న దైవత్వం అడ్డుకుంటుందనే నమ్మకంతో చెప్తున్నాను. నీ మాటలు వింటుంటే, మీ అక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. నాకు మిమ్మల్ని చూస్తుంటే అయ్యో పాపం అని నా గుండె తరుక్కుపోతుంది. నీ గుండె తరుక్కుపోవడం తర్వాత మాడమిచ్చే కౌంటర్తో మీ అమ్మ అంటే మా పెద్దమ్మ గుండె ఆగిపోకుండా చూసుకో. మా అమ్మ గుండె చాలా పదిలంగా, చాలా బలంగా ఉంది శిఖరా. కానీ నిన్ను చూస్తేనే తారగారు మాకు తెప్పిస్తానన్న కన్నీళ్లు ఇప్పుడే వచ్చేస్తున్నాయి. పాపం, ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎన్ని విధాల ప్రయత్నాలు చేశావు, ఎన్ని కుట్రలు పన్నావు, ఎంత మందిని నెట్టావు. కానీ చివరికి నీకేం మిగిలింది? నిరాశ, బాధ, వైరాగ్యం, అంతే కదా. అప్పుడే అంతా అయిపోలేదు. తొందరపడి నీ ఇష్టం వచ్చినట్టు అరవకు, నీకే నష్టం. ఇంకేం కావాలి? నిశ్చితార్థం అయిపోయింది, త్వరలోనే పెళ్లి కూడా జరిగిపోతుంది.
జరిగినప్పుడు మాట్లాడవే. పిన్ని, అప్పటికి మీరు నా ముందు ఇలానే నించుని నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడతారా? మేము ఇలానే ఉంటాం. నువ్వే ఏడ్చి చేస్తావు. హ, ఏంటి శిఖరా, అంతా బానే ఉందా? నిశ్చితార్థం చెడిపోయేసరికి హాలుసినేషన్స్ ఏవైనా వస్తున్నాయా? ఆపు నీ వెటకారం. ఆపు. తారాగారు, మీరెవ్వరూ నా పెళ్లిని ఆపలేరు. నా పెళ్లి అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు జరుగుతుంది. నేను మీ ఇంటి పెద్ద కోడలిగా మీ ఇంట్లో కుడికాలు పెట్టి మరీ వస్తాను. మీరేదో మా అక్కని అది చేస్తాను ఇది చేస్తాను అంటుంటారు కదా. నేనుండగా మీరు మా అక్కని ఏమీ చేయలేరు. నేను మీ ఇంటికి మా అక్కకి తోడి కొడలుగానే కాదు, తోడుగా ఉండడానికి కూడా వస్తున్నాను. ఏమన్నారు? మా అక్క మీ ఇంట్లో ఉండాలంటే మేమెవరం మీ ఇంటి ఛాయల్లో కూడా రాకూడదా? హ, మరి నేను కోడలుగా వస్తున్నాను, నన్ను ఎలా ఆపుతారు? త్వరలోనే నేను నిన్ను ఎలా ఆపుతానో చూస్తావు. హ్మ్, చూసేది చేసేది ఏమీ ఉండదు తారాగారు. నా పెళ్లిని చూడాలి. నన్ను మీరే కోడలిగా మీ ఇంట్లోకి హారతిచ్చి ఆహ్వానించాలి. నెవర్ నెవర్. అలా జరగదు, జరగనివ్వను. సరే, మీరు నా పెళ్లిని ఆపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైతే చేస్తారో చేసుకోండి, కానీ ఎలాగైనా నా పెళ్లి జరుగుతుంది. నాకొక చెడ్డ అలవాటు ఉంది. ఏంటంటే, మీరు ఏదైనా నాకిస్తే అంతే వేగంతో అంతకంటే ఎక్కువ తిరిగిస్తాను. అది ప్రేమైనా ద్వేషమైనా మంచైనా చెడైనా. అందుకే అలర్ట్గా ఉండండి. నన్ను గాని మా అక్కని కాని మా వాళ్ళని కాని ఏవైనా చేసే ముందు ఒక్కసారి తిరిగి నేనేం చేస్తానో ఆలోచన చేయండి. లేకపోతే అనుభవించాల్సింది మీరే, మూల్యం చెల్లించుకోవాల్సింది మీరే. సరే, ఎవరు అనుభవిస్తారో ఎవరు బాధల్ని కొని తెచ్చుకుంటారో త్వరలోనే తెలుస్తుంది. త్వరలో ఫ్యూచర్లో అని లేట్ చేయొద్దు. ఇప్పటికే మీకు చాలా టైం ఉంది. ముగ్గురు కలిసి బాగా ఆలోచించండి, బాగా ప్రయత్నం చేయండి. దమ్ము ఉంటే నా పెళ్లి చెడగొట్టండి. నేను మీ ఇంటి కోడలిగా రాకుండా అడ్డుకోండి. చూద్దాం. ఆలస్యం చేయకండి, అలసత్వం ప్రదర్శించకండి, అతి తెలివిగా ఆలోచించకండి, క్రియేటివ్ ప్లాన్స్ తో రండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.